తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్రల ఛానల్లో ఎన్నో విశిష్టమైన ఆలయాల చరిత్ర గురించి, స్థల పురాణాల గురించి, స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజ కైంకర్యాలతో పాటు వార్షికోత్సవాల గురించి, బ్రహ్మోత్సవాల గురించి ఎంతో సవివరంగా కూడా అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ పట్టణంలో కార్మన్ఘట్ అనే ప్రాంతంలో వెలిసి ఉన్న ధ్యానాంజనేయ స్వామి వారి వైభవం గురించి ఈరోజు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిద్దాం. ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామిని ధ్యానాంజనేయ స్వామిగా భక్తులందరూ పిలుచుకుంటూ ఉంటారు. ఆ ధ్యానాంజనేయ స్వామి వారు కొలువై ఉన్న ఈ క్షేత్రమున, ఈ మందిరమున ముందుగా ఆ ప్రధాన గోపురం, ధ్యానాంజనేయ స్వామి మూర్తిగా ప్రధాన గోపురం మనకు అగుపిస్తూ ఉంది. ప్రధాన ఆలయంలో ఏదైతే రూపకంగా వెలిసి ఉన్నాడో అదే నమూనా చిత్రంగా ఆ గోపురంపై ముందు భాగంలో ఆ ధ్యానాంజనేయ స్వామివారిని అక్కడ చిత్రీకరించారు. ఆ స్వామివారి ప్రధాన గోపురం 7 అంతస్తులతో భక్తులందరికీ కూడా అగుపిస్తూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ప్రధాన ద్వారం నుండి ఆ స్వామివారి ఆలయానికి వస్తూ ఉండగా 7 అంతస్తులతో ఆ రాజగోపురం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. అల్లంత దూరం నుండే భక్తులు 2 చేతులెత్తి మొక్కుకొని జై హనుమాన్ అంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ముందుకు కదులుతారు. 7 అంతస్తులుగా అగుపిస్తున్న ఆ రాజగోపురంపై ఆంజనేయ స్వామివారి బాల్యం నుండి పరిపూర్ణ ఆంజనేయ స్వామివారిగా అవతరించిన దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించారు. ఆంజనేయ స్వామివారితో పాటు మహావిష్ణువు దశావతారాల చిత్రమాలికలను కూడా ఎంతో అపురూపంగా చిత్రీకరించారు. ఇక్కడ అతి బలవంతుడైన ఆంజనేయ స్వామివారు ధ్యానాంజనేయ స్వామిగా ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్న మహాపుణ్యక్షేత్రం. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో అతి ప్రాచీనమైన దేవాలయంగా కూడా ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడ కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్న ఆంజనేయ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, మన పాపాలన్నీ కూడా తొలగిపోయి సకల కోరికలన్నీ నెరవేరుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ధైర్యానికి ప్రతీక అయిన ఆ భక్తాంజనేయుని దర్శించుకుంటే చాలు, సకల కోరికలు నెరవేరుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. వివిధ ప్రాంతాల నుండి వివిధ కోరికలతో ఇక్కడ కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే ఆ భక్తులతో ఆలయ పరిసరాలు కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఎవరి నోట విన్నా జై హనుమాన్ అనే నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమోగుతూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి భక్తులందరూ ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఆ భగవంతుడు ఆంజనేయ స్వామివారు వెలిసి ఉన్న అత్యంత గొప్ప నిలయం. ఈ ఆలయంలో ధ్యానముద్రలో ప్రశాంతమైన వదనంతో ఆ ఆంజనేయ స్వామివారు గర్భాలయంలో కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ ఆలయ ప్రదక్షిణ గావించిన అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. తీర్థయాత్రలు ఛానల్లో వీక్షిస్తూ ఉన్నారు. గర్భాలయంలో కొలువుదీరిన ఆ సింధూర వదనంతో, విశాలమైన నేత్రాలతో భక్తులందరికీ కూడా కరుణామృతాన్ని ప్రసాదిస్తూ ధ్యాసమూర్తిగా దర్శనమిచ్చే ఆ భక్తాగ్రేసుడు ఆ ఆంజనేయ స్వామివారి ఆ చిత్రాన్ని కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకొని తమ కోరికలన్నీ నెరవేర్చమని చెప్పి భక్తితో వేడుకుంటూ ఉన్నారు. సింధూర అలంకరుడైన ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని పరిపరి విధములుగా వేడుకొని భక్తితో వారు తీసుకువచ్చిన తమలపాకుల మాలలను, సింధూరాన్ని, జిల్లేడు మాలలను ఆ స్వామికి సమర్పించి భక్తితో మొక్కుకుంటూ ఉంటారు.
తమ కోరికలన్నీ నెరవేర్చమంటూ వేడుకుంటూ ఆ స్వామివారికి ముడుపు కట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, సంతానం, వ్యాపారాభివృద్ధి, ఇలా ఏది ముక్కుకున్నా తీర్చే కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామి వారిని జీవితంలో ఒక్కసారి దర్శించుకుంటే చాలు మా కోరికలన్నీ నెరవేరుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. ఎక్కువగా అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ మొక్కులు తీర్చమని చెప్పి ముడుపులు కట్టడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎవరి చేతుల్లో చూసిన భక్తుల చేతుల్లో ఆ ముడుపులు, టెంకాయలు కనబడుతున్నాయి. ఈ ప్రదేశంకి వచ్చి ఇక్కడ ఆ ముడుపు కడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ ముడుపు కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ భక్తుల యొక్క కోరికలు ఏమిటి అనేది మా తీర్థయాత్రలు చాలా ప్రేక్షకులకు అందించండి. అనేది ఏంటంటే ముడుపు కట్టిన 41 రోజు లేదా 3 నెలల లోపు కొంతమందికి ఏదైనా కట్టిన తెల్లారి ఎటువంటి సమస్య కానీ ఎటువంటి కోరికే కానీ ఏదైనా కానీ 100% సాల్వ్ అవుతుంది. కట్టిపోయారనుకోండి వాళ్ళకు వీసా కానీ సమస్య కానీ ఎటువంటి కోర్టు సమస్య కానీ సంతానమే కానీ ఏదైనా కావచ్చు 100% సాల్వ్ అవుతుంది. ఎలాంటి కోరికల పైన భక్తులు ఎక్కువగా వస్తుంటారు? ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇంకా మానసికంగా ఒత్తిడి కావచ్చు, అన్య దాంపత్య విషయాలే కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు, ఏదైనా కట్టవచ్చు. అంటే ఆ ఎర్రని గుట్టపై కూడా పేరు ఏదో రాస్తా ఉంది. ఎవరి గురించి అయితే కడుతున్నారో వారి పేరు తీసి మళ్ళీ వారు ఇప్పేది ఏముండదు. ఇది చండీ హోమంలో ఇస్తారు. ఇక్కడ ఆ యొక్క కాకతీయ ప్రభువు 2వ ప్రతాపరుద్రుడు ఈ యొక్క అరణ్య ప్రాంతానికి వచ్చేసినటువంటి వాడి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వేటాడి విశ్రమించి సాయంకాలం వేళ ఒక చెట్టు క్రింద స్వామివారు కూర్చుని సేద తీరుస్తున్నటువంటి సమయంలో అప్పుడు చెట్టు గుబురు నుండి ఒక ఆంజనేయ స్వామి హే రామ్, శ్రీరామ్ అనేటువంటి నామశబ్దాన్ని చేస్తున్నటువంటి శబ్దాన్ని విని ఎక్కడో ఇక్కడ శబ్దం వస్తుంది, ఎక్కడో ఇక్కడ ఉన్నారు అని ఆ యొక్క ప్రతాపరుద్రుడు చెట్టు గుబురు మొత్తం కూడా తీసి చూడగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు పద్మాసనం వేసుకొని ధ్యానాంజనేయ స్వామి యొక్క ముద్రలో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి నామజపాన్ని జపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఆ రాజుగారు చూసినాడు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి రామ నామ ధ్యానముచే స్వామివారికి ధ్యానాంజనేయ స్వామి అనేటువంటి పేరు ప్రసిద్ధికి చెందింది. ఆ తర్వాత సాయంకాలం రాత్రివేళ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు రాజుగారు కాబట్టి, రాజా అడవిలో ఒంటరిగా ఉన్నాను, భక్తులు కొలుచుకోవడానికి గాను ఒక ఆలయాన్ని నిర్మించమని స్వప్న సాక్షాత్కారంలో రాజుగారు ఆదేశించేటుండకల్లా ప్రొద్దున ఆ యొక్క రాజుగారు లేచి భాజా భంత్రీలను, బంధువులను, భక్తులను, బ్రాహ్మణోత్తములను, వేద పండితులను, జ్యోతిష్యులను అందరూ కూడా తీసుకుని వచ్చి ఒక శుభముహూర్తాన అంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసినట్లుగా ఆధారాలు చెబుతున్నాయి. ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శంకుస్థాపన చేసి మళ్ళీ కార్తీక పౌర్ణమి వచ్చేటువంటి వరకల్లా ఈ యొక్క ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఆలయంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణ వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఆ విధంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆలయంలో తురుష్కుడు అయినటువంటి ఔరంగజేబు 17వ శతాబ్దంలో ఔరంగజేబు హిందూ మతోన్మాది అయినటువంటి ఆ యొక్క తురుష్కుడు అన్ని ఆలయాలను ధ్వంసం చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని కూడా విచ్ఛిన్నమైనాడు. ముందుగా సైన్యాన్ని పంపించినాడు. ఆ సైన్యము దగ్గర రాకుండా వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము రాజే స్వయంగా వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేయాలనే సందర్భంలో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి రాజా మందిర్ తోడ్నా హైదో పైలే తుమ్ కరు మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు 3 శబ్దాలు కూడా వాడడం జరిగింది. అంటే కర్ మన్ ఘట్ అంటే 3 పదాలు ఉన్నాయి. మన్ వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వచ్చి ఒక భక్తునిగా వచ్చి కొలుచుకోవాల్సింది తప్ప నన్ను కానీ ఆలయాన్ని కానీ నా భక్తులు కానీ ఏమీ చేయలేవు అనేటువంటి అర్థంలో
ఆ 3 పదాలు కూడా వాడడం జరిగింది. ఆ విధంగా కర్ మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాలు కూడా కర్మన్ ఘాట్గా ఆలయం ప్రసిద్ధింది.